ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి, గురుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. ఈరోజు మనము కుజగ్రహము, చాలామంది చూడండి కుజదోషం ఉంది, నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి. అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా? కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము. దానం కానివ్వండి, భగవత్ స్మరణ కానివ్వండి, ఏం చేసుకోవాలి, బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, మేష లగ్నము, లగ్నంతి లేనివారు రాశి నుంచి చూసుకోండి. అయితే ఈ యొక్క కుజుడు లగ్నాధిపతి అవుతాడు మేషం వారికి. లగ్నాధిపతి అష్టమాధిపతి. ఎవరికైనా మేషలగ్నంలో జన్మించి మీ కుజుడు గనక పాడైతే మీరు ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోని, మరియు వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా కుజుడు పాడైతే వివాహం మీద చూపిస్తుంది అనుకోకూడదు. దాని గురించి క్లారిటీ నేను మీకు వీడియో ఎండింగ్లో ఇస్తాను. కుజుడు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పాడైతే దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది. అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా మేషలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఫస్ట్ పాడవడం అంటే ఏమిటి? కుజుడు గనక పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, సహజ పాపగ్రహాలు ఉంటాయి. ఈ యొక్క కుజుడికి శత్రుగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు శత్రుగ్రహం అంటే బుధగ్రహంతో పాడైంది, స్పాయిల్ అవుతుంది. అలా కాకుండా శని రాహులతో పాడయ్యాడు అంటే శని రాహులతో కలిసి ఉన్నాడు, పాడయ్యాడు అంటే ఎనర్జీ తగ్గిపోయింది. ఆ రకంగా కుజుడు కనుక పాడయ్యాడు అంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఓకే వాహనం మీద స్పీడ్గా వెళ్ళకూడదు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్ని, ముఖ్యంగా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది, అంటే ప్రాపర్టీస్లో గొడవలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది ఈ కుజగ్రహము గొడవలకి, అన్నదమ్ములకి, మరియు అదేవిధంగా ఫ్యాక్టరీస్కి, వీటన్నిటికీ కారకుడు. కొంతమందికి ఏమవుతుందంటే ఇదే కుజుడు లగ్నంలో కాకుండా రెండో స్థానంలో ఉంటాడు. లగ్నానికి శుభుడు. చాలామందికి శుభత్వం అనేటువంటి విషయం తెలియక రెండులో కుజుడు ఉన్నాడండి కుటుంబానికి ఇబ్బంది అనుకుంటారు. కాదు, లగ్నానికి శుభుడైనప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఆ కుజుడు పాడైతే అప్పుడు మళ్ళీ గొడవ ఇస్తూ ఉంటాడు కుటుంబ సంబంధించిన విషయంలో. చాలామందికి కుజదోషం అనేటువంటిది ఉంటుంది. కుజదోషాన్ని అందరూ ఏం చేస్తారు, లగ్నం నుంచి ద్వితీయము, లేనట్లయితే పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, 12వ స్థానము చూసుకుంటారు. అది కొంతవరకు కరెక్ట్. కానీ ఆ లగ్నానికి శుభులైనప్పుడు ఇబ్బందిని ఎవ్వరూ గుర్తుపెట్టుకోండి. ఇదే మేషలగ్నానికి 2లో ఉంటే భూముల మూలంగా ధనయోగం ఇస్తాడు. 3లో ఉంటే కొంచెం వాగ్దాటి, కొంచెం పౌరుష పరాక్రమాలు. అదేవిధంగా 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, మీకు నీచ పొందుతాడు అక్కడ. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4లో ఉండి నీచభంగ రాజయోగం జరిగిందనుకోండి, అప్పుడు మళ్ళీ బాగుంటుంది భూములు, గృహాల వల్ల. కానీ నీచభంగ రాజయోగం జరగనప్పుడు ఆ కుజుడు పాడైతే ల్యాండ్స్ వల్ల, ఫ్యాక్టరీస్ నిర్మించడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు అని కాదు, ఉన్నటువంటి కుజుడు ఎలా ఉన్నాడు, నీచభంగ రాజయోగంలో ఉన్నాడా, విపరీత రాజయోగంలో ఉన్నాడా, లేకపోతే ఏదైనా పాడైందా, బాగుందా అనేటువంటిది తీసుకోవాలి. పంచమంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి పంచమంలో కనుక ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది వాళ్ళకి.
అంతే. అయితే కాకపోతే ఇక్కడ ఏంటి, దాన్ని న్యాచురల్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి కొంచెం సంతానము కోప స్వభావంగా ఉండడము, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్గా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. 6లో ఉన్నప్పుడు శత్రువుపై జయం, 7లో ఉంటే జీవిత భాగస్వామి వీళ్ళ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడు కూడా లగ్నాధిపతి సప్తమంలో ఉంటాయి. కాకపోతే ఏంటి, ఆ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క స్వభావం కొంత ఉంటుంది దాని మీద. అష్టమంలో వృశ్చిక లగ్నం వారికి మేష లగ్నం వారికి వృశ్చిక రాశిలో అష్టమంలో కుజుడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడెక్కడా కుజుడు పాడవలేదంటే ఆస్తుల మూలంగా, భూముల మూలంగానే వీళ్ళ లైఫ్ అద్భుతంగా సాగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఇదే కుజుడు కనుక దశమ స్థానంలో ఉన్నాడు, భాగ్యంలో ఉంటే మంచి హోమాలు, యజ్ఞాలు, దైవ సంబంధంగా వెళ్ళడం జరుగుతుంది. దశమంలో ఉంటే వర్కాలిక్ పర్సన్స్ అవుతారు. అంటే ఇక్కడ దశమంలో ఉన్నాడు కదా, ఎగ్జాల్టెడ్ కదా అని కాదు, అక్కడ ఎలా ఉన్నాడు, ఎందుకంటే మీ కుజుడు మీ యొక్క లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి మీ సెల్ఫ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. లాభంలో ఉన్నప్పుడేమో బిజినెస్ల మీద బాగా యోగిస్తుంది. అయితే ఇక్కడ బిజినెస్ చేసేటప్పుడు బుధగ్రహాన్ని కూడా చూసుకోవాలి. 12లో కనుక కుజుడు ఉంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా రాణిస్తారు. అయితే విదేశాలకు వెళ్ళడం ద్వారా రాణిస్తారన్నప్పుడు చంద్ర శని రాహు లేదా గురు చంద్ర రాహు గ్రహాల యొక్క స్థితిగతులను మీరు చూసుకోవాలి. అయితే మీరు ఒకటే, మీ మేషలగ్నం వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు. కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫల ప్రదాహ అని చెప్పడం జరిగింది. అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నానికి శుభుడవుతాడు. ఎందుకు? మేష లగ్నానికి లగ్నాధిపతి, కర్కాటకానికేమో పంచమాధిపతి, సింహానికి భాగ్యాధిపతి, వృశ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు, ధనస్సుకేమో పంచమాధిపతి, మీనానికి భాగ్యాధిపతి. త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా. మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు, మిథునం షష్టమాధిపతి అవుతాడు, కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు, మకరం చతుర్థ లాభాధిపతి. మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు, కోణాధిపత్యమే రావాలి. అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం, ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాగాలేదా. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు, అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్ గురైపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, వీడి బుద్ధి పాడైంది. మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు, చక్కగా ఇంట్లో పెంచారు, అంతా ఉంది. కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి ఎలా అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో, ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది. దాన్ని పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. మరి లగ్నాలకు శుభుల గురించి చెప్పుకున్నాం, పాపుల గురించి చెప్పుకున్నాం. మరి పాపులు కూడా అలా ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది. అంటే ఈ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం. ఏవేవి? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్, కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది, పాపత్వం పోతుంది. ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు, ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు, ఎంతో నమ్మకంగా ఉంటారు. కొంతమంది, అందరూ అనట్లేదు నేను, కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది, పాపగ్రహాలతో కలిసి ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజ దోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు.
ఏమంటే కుజదోషం ఉందంట, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు. అదొక కాన్సెప్ట్, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని. కానీ వివాహ ప్రక్రియ, వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి ప్రధానంగా తీసుకోవాలి. అంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్. దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం, ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది, కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే 12వ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు, జీవుడి యొక్క స్ట్రెంగ్త్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు. ధనస్థానంలో పాడయ్యాడు అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి, కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు. అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది. 3లో పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏ స్థానంలో పాడైతే, ఉదాహరణకి 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పంచమంలో పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం. అలా ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు, ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం, శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రువుపై జయం ఉంటుంది. పాపత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీకు సప్తమంలో 12లో ఉంటే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా, అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే, ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు. అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము, కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అందుకే చూడండి సడన్ డెత్స్ అంటూ ఉంటాం. అసలు అనుకోలేదండి, సడన్గా స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్తే యాక్సిడెంట్ అయిందంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది. మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అసలు జాతకమే లేదు, ఏమీ లేదు, కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి, అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము, ఎనర్జెటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని. అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి. లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని తలుచుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి. అంటే పూర్వజన్మలో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము, ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో, లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో, ఇబ్బంది పడ్డమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము, అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదాము అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు. అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు. మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది. ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు,
ఈ భూములు కావచ్చు, ఫ్యాక్టరీస్, కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు. ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా. కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో. వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము 1000 జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.